రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీసీల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీ సంఘాల నాయకులు కార్యాచరణ రూపొందించారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. వస్త్ర వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలను మూసివేసి సహకరించాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి పిడుగురాల సురేష్, జిల్లా మాజీ అధ్యకుడు యాదగిరి గౌడ్, యూత్ విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, జేఏసీ నాయకులు సత్తయ్య గౌడ్, గుండెలి శ్రీనివాస్, బాలకృష్ణ, గూడూరి భరత్, పిట్ల విఠల్, గజ్జల రాజు, శ్రీనివాస్, శంకర్, పుల్లూరి రవి పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు మండలానికి సంబంధించిన 22 గ్రామాల బీసీ కుల నాయకులందరం కూడా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మన ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం ఏదైతే కోరిందో దాన్ని హైకోర్టులో రెడ్డి జాగృతి వాళ్ళు సవాల్ చేస్తూ ఈ 42% కొట్టివేసే విధంగా ఈరోజు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న కులాలన్నీ కూడా ఐక్యతగా అయి ఈరోజు బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాలరాసిర్రు. ఇదైతే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందో మనం అందరం కూడా ఐక్యతగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీలో ఉన్న మన బీసీ సంఘాలంతా కూడా ఐక్యత అయినాయి. ఈరోజు మండల కేంద్రంలో కూడా మన బీసీ నాయకులమంతా ఐక్యత మనకు రావాల్సిన హక్కుల్ని పోరాడి సాధించుకోవాలి. పోరాడి వర్ధిల్లాలి వర్ధిల్లాలి